టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ఉంది. సో చిన్నారెడ్డి గారు వచ్చారు నా వేదికపైకి. ప్రజావాణి డైరెక్టర్గా ఉన్నారు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన దృష్టి కూడా మా సమస్యలు తీసుకెళ్ళాం. మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి వాళ్ళకి చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ రాష్ట్రంలో 50,000 కుటుంబాలు స్వయం ఉపాధి పొందుతున్నాం, వేరే వాళ్ళకి ఉపాధి చూపిస్తున్నాం సార్. మా ఉపాధిని ప్రోత్సహించడం కోసం వడ్డీ లేని రుణాలు, సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తే కొత్త కెమెరాలు ప్రతి 2 సంవత్సరాలకు మాకు అవసరం లేకపోయినా కొనుక్కోవాల్సిన సందర్భం టెక్నాలజీ మమ్మల్ని ప్రెజర్ చేస్తుంది సార్. కొత్త కెమెరాలు కొనకపోతే మాకు వృత్తిలో రాణించడం కష్టమవుతుంది సార్. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి సహకారం అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క మాకు అపాయింట్మెంట్ ఇప్పించినట్టయితే మా సమస్యలు మళ్ళీ మీకు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి కలిసి మీకు మీ దృష్టికి తీసుకొస్తాం సార్. అలాగే ఆర్ కృష్ణ గారికి కూడా చెప్తూ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ మాకు సహకరిస్తారని ఆశిస్తూ ముందుగా ఆర్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్న చావల చేతుల మీదుగా కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం పెద్దలకి. అన్న వైట్ జరిగాడు, వైట్ వైట్ ఇంకొంచెం దూరం ఉండాలి. హలో, హాల్ 3లో సిమ్లా తొలి ప్రసంగం ద్వారా నిరూపించారు. వారికి మా రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మన దగ్గరికి ఇచ్చేసిన గౌరవ ఎంపీ గారికి రాష్ట్ర అసోసియేషన్ పక్షాన ఫోటోటెక్ ఎక్స్పోకి వచ్చే వాళ్ళు కార్లన్నీ అడ్డదిడ్డంగా పెట్టడం జరుగుతుంది. చాలా ట్రాఫిక్ జామ్ అయింది, దయచేసి మన్నించండి. TS 36I2462 కార్ ఒకటి, TS 16F9199 ఏమవుతుందంటే దాని బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు. అంత గొప్ప ఎక్స్పోజర్ ఇచ్చేటటువంటిది ఫోటోగ్రఫీ. ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు తీసుకుంటారు. ఫోటోగ్రఫీ ఉన్న ప్రాముఖ్యత ఇంత తెలియదు. ఆ విధంగా యువకుడు చాలా ఉత్సాహవంతుడు. ఆయన కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి 50,000 మంది స్వయం బ్యాంకుల ద్వారా, ఇతర ఏజెన్సీల ద్వారా యువకుడు విద్యావంతుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల కష్టాల మీద బాగా స్పందిస్తున్నాడు. మనమందరం కూడా ఆయనను ఉపయోగించుకొని మీ కష్టాలను భాగస్వామ్యం చేసి మీ యొక్క స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ పరంగా కావాల్సినంత సాయం అందేటట్టు చేస్తాము. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చేస్తూ, అదేవిధంగా సింధు నాగరికత కాలం నుంచి అజంతా ఎల్లోరలో ఉన్న ఎక్స్పోజర్ను చూస్తుంటే ఫోటోగ్రఫీ ఎంత ప్రాముఖ్యత ఉంది. మనం రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, వాళ్ళ ఫోటోల ద్వారా వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను మనం అంచనా వేయగలుగుతున్నాం. కాబట్టి ఫోటోగ్రఫీకి చరిత్రలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. మీరందరూ దాన్ని తరతరాల చరిత్రను ఫోటోగ్రఫీ ద్వారానే కాపాడుకుంటున్నాం, సమాజానికి ఇస్తున్నాం. అంత ప్రాముఖ్యత కలిగిన ఫోటోగ్రఫీని రోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుంది. ఒక్కొక్క ఫోటోగ్రఫీ చూస్తుంటే 12 లక్షలు 15 లక్షల ఫోటోలు వచ్చాయి, ఫోటోగ్రఫీ మోడల్స్ వచ్చాయి. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని మరింత అప్డేట్ టెక్నాలజీని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ భారతదేశం ప్రపంచంలో మారుతున్న అప్డేట్ టెక్నాలజీకి అందుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. మన వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు. మీ ఫాస్ట్కి తగ్గట్టు, టెక్నాలజీకి తగ్గట్టు ఈరోజు సెల్ ఫోన్ వచ్చి కొద్దిగా మన ఫోటోగ్రఫీకి ఛాలెంజ్ వచ్చింది. అయినప్పటికీ కూడా
దీని యొక్క ప్రాముఖ్యత తగ్గుతలేదు. సెల్ ఫోన్లు వచ్చినా, టెక్నాలజీ పెరిగినా ఫోటోగ్రఫీకి ఉండేటటువంటి ప్రాముఖ్యత అట్టగే ఉంది. మీరందరూ దీన్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలి, ఇంకా ముందు పోవాలి అని చెప్పి మనం చేస్తూ మన ఆఫీస్ కాడ కొన్ని నేను పార్లమెంట్ పోవడం వల్ల రోజు 500 మంది వస్తారు. 4-5 రోజులు పోయిన పార్లమెంట్ కాబట్టి ఆఫీస్ కాడ కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారు. అయినా మీకు టైం ఇచ్చినా వస్తా అని చెప్పి రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. పోయినసారి ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఇస్తూ ఏ కార్యక్రమం ఉన్నా అందులో ముందు బాగానే ఉంటున్నారు. ఫోటోగ్రఫీ వాళ్ళ సోదరులకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటున్నారు. అందుకు అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి ఫోటో ట్రేడ్ ఎక్స్పో కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరెడ్డి గారికి, యూపీఏ అధ్యక్షుడు హుసేన్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, కోశాధికారి శైలేందర్ గారికి, ఈ లోకల్ ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారికి, అలాగే నాగరాజు గారికి, ఈ ఫోటోటెక్ ఇక్కడ ఏదైతే కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్యులైనటువంటి అభిమన్యు గారికి, FPVA చిక్కడపల్లి అసోసియేషన్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నాకు నిన్న ఫోన్ చేసి నేను యాక్చువల్గా పార్లమెంట్లో ఉంటే ఈ ఫోటో ఎగ్జిబిషన్కి, ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్పోకి రావాలని చెప్పి నాకు ఆహ్వానం వచ్చింది. సరే నేను ఏమనుకున్నా అంటే ఈ స్థాయిలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంతమంది దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మేము ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టినా మాకు ఎక్కువ జర్నలిజం తోటి రిలేషన్స్ ఉంటాయి. ఇకపోతే పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, వీటిల్లో ఫోటోగ్రాఫర్ల గురించి అవగాహన ఉంది. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఈ వృత్తి మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఉంటారు. ఇంతమంది జీవితము, ఇంతమంది స్వయంగా వాళ్ళు ఉపాధి కల్పన చేసుకొని బతుకుతున్న అన్న విషయాన్ని కూడా నేను ఈరోజు చూసి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతమంది ఉండడం ఒకెత్తు, ప్రయత్నం చేస్తూ ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఇప్పుడే మన అన్నగారు చెప్తున్నారు, హుసేన్ గారు. గత కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలతోటో ఇంకే యాక్సిడెంటల్ ఇష్యూస్ వచ్చినా కానీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని చూస్తే నేను మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళ తక్కువ మందికి యూనిటీ ఉంటుంది అనుకుంటారు. వీళ్ళంతా కాంపిటీటర్సే కదా. తక్కువ మంది ఉంటే ఎక్కువ వ్యాపారం వస్తుందన్న ఆలోచన కంటే ఎక్కువ మందిని ఉన్న అందరినీ కాపాడుకోవాలన్న ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే బేసిక్ ఏమైందంటే ఓ 10 మంది ఫోటోగ్రాఫర్లు ఉంటే బాగుండు, మాకు రోజు వ్యాపారం ఉంటుంది, 100 మంది ఉండొద్దు అనే ఆలోచన నుంచి ఎవరైనా స్వయంగా బతకాలనే ఆలోచనతో ఈరోజు ఫోటోగ్రాఫర్స్ అవుతారు. ఎందుకంటే మనం చదువుకున్న తర్వాత గత ప్రభుత్వాలైనా ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నా, మేము గత 8 నెలల నుంచి రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో అధికారానికి వచ్చినాం. ఎన్నో సమస్యలతోటి మేము ఇట్లాంటి సమస్యలు రోజు ఎక్కడికి పోయినా సమస్యలు కనపడుతున్నాయి. వాటికి పరిష్కార మార్గం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరికీ తెలిసిన యువకుడు, ఈ వయసులో ముఖ్యమంత్రి ఏంటంటే ఇంకొక 2 దశాబ్దాలు క్రియాశీలకంగా రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిగా ఉండాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. రెండోది ఏంటంటే మీ దగ్గర కూడా, ఎందుకంటే ఈ వ్యాపారం అనేది అంటే నేను మీకు చేసే గొప్ప కార్యక్రమాలకు తోడుగా ఉంటూ ఒక సోదరునిగా నేను కొన్ని సూచనలు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఈ ఫోటోగ్రాఫర్స్ అనేది సరే ప్రైవేట్ ఫంక్షన్స్ నుంచి మొదలు పెడితే జర్నలిస్ట్ ఫోటోగ్రఫీ, కొంతమంది ప్యాషనేట్గా ఫోటోగ్రాఫర్ అవుతారు, కొంతమంది జీవితంలో ఏదో కావాలని కొంతమందికి ఉండడంతో కూడా ఫోటోగ్రాఫర్స్ అవుతారు. కానీ దీని మీద నియంత్రణ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్ ఏందో కూడా తెలియకుండా చాలామంది ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఆదాయం బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే మనకు చిన్నప్పుడు తెలుసు, ఆ ఫోటోగ్రాఫర్ అంటే దాంట్లో 36 కొటాక్ రీల్ ఉంటుండే, దాంట్లో ఇంపార్టెన్స్ ఉంటుండే. ఇప్పుడు రీల్ ఏం లేదు కాబట్టి ఎన్ని ఫోటోలు ఏం చేస్తే ఎన్ని డిలీట్ చేయొచ్చు. అట్లనే ఫోటోగ్రాఫర్ కూడా అట్లనే పెరిగిపోయింది. ఎందుకంటే టెక్నాలజీతో పాటు దీన్ని ఉపాధిగా చూస్తూ చాలామంది ఫోటోగ్రాఫర్లు ఈ వృత్తిలోకి వస్తున్నారు. ఎందుకంటే ఈ వృత్తి చాలా ఈరోజు ఉన్న దానికి ఏంటంటే ఈరోజు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరని కాదు, మాకు ఏమి
స్మృతులు గుర్తుండిపోతాయి. మాకు ఒక మంచి వీడియో, ఒక మంచి ప్రజెంటేషన్, ప్రీ వెడ్డింగ్ షూటు, వెడ్డింగ్ షూటు, తర్వాత చాలా రకాలుగా వాళ్ళు ఇటువంటి ప్రొఫెషనల్ ఇదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ మొత్తం కూడా ఈరోజు మీకు అందరికీ తెలుసు, కంప్యూటరైజ్ టెక్నాలజీ, తర్వాత ఈరోజు మొత్తం సోషల్ మీడియా, అందరికీ కూడా ఈ కెమెరాసు, మాలాంటి నాయకులకు కూడా మీరు నమ్మరు. మేము ఏదైనా ప్రోగ్రామ్ అయిపోయి కార్ ఎక్కగానే ఫోటోలు ఎవరు తీసిరో పట్టుకోరని అడుగుతాం. ఎందుకంటే ఎంత పెద్ద కార్యక్రమం చేసినా కానీ ఫోటో అనేది మిగిలాలని కోరుకునేటువంటి ప్రతి సబ్జెక్ట్ ఎక్కడైనా, అది పార్లమెంట్ నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీ దాకా కూడా ప్రతి నాయకునికి కానీ, ప్రతి ఇంట్లో చిన్న కార్యం జరిగినా కానీ, ఒక పాప పుట్టి 21వ ఫంక్షన్ నుంచి మొదలు పెడితే పాప పెళ్ళి అయిన తర్వాత షష్ఠి పూర్తి కార్యక్రమం దాకా కూడా ఈరోజు కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరు ఇళ్ళలో కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇళ్ళలో చేసుకుంటారు, ఇప్పుడు అందరు ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నారు, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని అడుగుతున్నారు. డెఫినెట్గా మీరు కూడా, నేను అనేది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళని ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టి వాళ్ళకు వాస్తవాలు కూడా చెప్పండి, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో. ఎందుకంటే కొంతమంది మధ్యతరగతి కుటుంబం నుండి ఒక ప్యాషనేట్గా ఈ ఫీల్డ్లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఎక్విప్మెంట్ చాలా, ఇప్పుడే నేను చూసిన కొన్ని ఎక్విప్మెంట్లు 12 లక్షల రూపాయలు నేడ. ఇంత హై సొఫిస్టికేటెడ్, హై టెక్నాలజీ ఉన్నటువంటి పరికరాలు కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో లోన్స్ తీసుకోనో ఏదో తీసుకొని సంవత్సరంలో ఒక 20 ఫంక్షన్లు, 30 పెద్ద ఫంక్షన్లు వస్తే, ఒక పెద్ద ఏమంటారు ఒక రిచ్ పార్టీ ఏదైనా ఉంటే అది చేసుకుంటే మనకు ఒక 4-5 వచ్చినా కానీ అవుట్ షూటింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేసుకుందామన్న ఆలోచనతో ముందుకు వస్తుంది. కానీ ఎంతవరకు వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారు అనే దాని మీద కూడా ఒక అవగాహన పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలియక వస్తున్నారు. ఇవన్నీ కొనుక్కున్న తర్వాత ఇప్పుడే అన్న చెప్తుంది, ఒకప్పుడు ఒక ఫోటోగ్రాఫర్కి 2 వీలర్ ఉంటే సరిపోయేది, ఎందుకంటే ఒక చిన్న కెమెరా భుజానికి వేసుకొని పోయేటోడు. ఈరోజు టెక్నాలజీ పెరగడంతో వాళ్ళకు ఒక ఎక్విప్మెంట్ అవసరం వస్తుంది. ఎక్విప్మెంట్ అవసరం వస్తే కార్ అవసరం. మరి కార్ కొనుక్కోవాలంటే దానికి కూడా లోన్ కావాలి. మరి కార్కి లోన్ కావాలి, కెమెరాకి లోన్ కావాలి. ఇప్పుడు ఉందల్లా మనం ఒక్కరమే ఫ్రీగా నిలబడ్డాం, మనిషి ఒక్కడే ఫ్రీగా దొరుకుతాం. మరి ఆయన ఉపాధి కావాలి ఆయన. మరి ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకొని వచ్చే వాళ్ళకు కూడా, ఈ బిజినెస్లకు రావాలనుకునే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలి. ఎంత బిజినెస్ చేయగలుగుతాము, ఎంత బ్రేక్ ఈవెన్ వస్తుంది, ఎట్లా చేసుకుంటాం. ఎందుకంటే బిజినెస్ పెరుగుతున్నా కొద్దీ ప్లేయర్స్ వస్తే మంచిదే. బిజినెస్ స్టాగ్నెంట్ ఉన్నారు, ఎందుకంటే ఇది కూడా సీజనల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, మావాడు ఉన్నాడు ఇక్కడ వెంకట్, మా శాలిగోనారం, వీళ్ళందరూ మా ఊళ్ళో ఏం చేస్తుర్రా అంటే అన్న ఆఫ్ సీజన్ అంటాడు. మరి సీజన్ ఎప్పుడు రా అంటే సీజన్ ఎప్పుడో కొన్ని రోజులు వస్తుంటుంది, కొన్ని రోజులు పోతుంది. కానీ 12 నెలలు బతకాల్సిన అవసరం ఉంటుంది, 12 నెలలు కిస్తీలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఇంత మంచి ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు మీరు ఇంత యూనిటీ ఉండి ఇంత మంచి ఆలోచనతో మీరు ముందుకు వచ్చినప్పుడు ఈ ఫోటోగ్రాఫ్స్ యూనియన్స్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టండి. పెట్టి వాళ్ళందరినీ కూడా ఉంటేనే మీరు ఇంతమందిని ప్రొక్యూర్ చేయగలిగారు. వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సు, వాళ్ళందరికీ కూడా ఈ ప్రొఫెషనలిజం అనేది ఎంత సీరియస్, దీనికి ఎంత ప్రొఫెషనలిజం కూడా ఉండాలనేది కూడా నేర్పాలి. ఎందుకు ఏమవుతుందంటే మనం ఏదైనా చేసేటప్పుడు చాలామంది వ్యాపారాలలో దెబ్బతినడానికి కారణం ఏందో చెప్తారు. వ్యాపారం పెట్టేటప్పటికే ఎంత పెట్టుబడి అవసరమో చూసుకొని అదే వ్యాపారం అనుకుంటారు. వ్యాపారం పెట్టుబడి పెట్టే రోజు కంటే వ్యాపారానికి బ్రేక్ ఈవెన్ రానికే కూడా ఒక బఫర్ ఉంటుంది. అంటే మనం మార్కెట్లకు పోయి మనం మంచి ఫోటోగ్రాఫర్ అని పేరు తెచ్చుకొని ఆ ఫోటోగ్రాఫరే కావాలి మాకు. మొన్ననే ఒక ఇంటికాడ పెళ్లి ఫంక్షన్లో చూసినాం, వాళ్ళ వీడియోలు బాగా వచ్చినాయి అంటే నీ ప్రొఫెషనలిజం ఉంటే నీకు డిమాండ్ పెరుగుతుంది. సో మనకు 1 year పడుతుంది. ఒక కొత్త ఫోటోగ్రాఫర్ వ్యాపారం చేస్తున్నామని వచ్చినప్పుడు 1 year దాకా ఆ ఫోటోగ్రాఫర్ గురించి పాపులారిటీ పెరగదు. కాబట్టి మీరు కొంచెం అవగాహనతోటి కొత్త ఫోటోగ్రాఫర్స్ చిన్నగా స్టార్ట్ చేసి మీ టాలెంట్ పెరిగి మీకు మంచి పేరు వచ్చినప్పుడు మీరు ఎక్విప్మెంట్ని మీ బిజినెస్ అనుకూలంగా పెంచుకుంటూ పోండి. అప్పుడు ఏమైందంటే మీకు 100% మీకు వయబిలిటీస్ ఉంటాయి. రెండోది మా హుసేన్ అన్న చెప్పిండు ఏమని, జిఎస్టీ 100% జిఎస్టీకి మేము వ్యతిరేకం. జిఎస్టీ ఏ అంబానీలు అదానీలకు ఫరకపడదు. ఓ చిరు వ్యాపారి స్వయం ఉపాధి కోసం ఏదైనా చేసుకునేటోళ్ళ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా దానివల్ల రిటర్న్ వాళ్ళకి ₹1 బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే మీరు కట్టిన 18% ఎక్కడ పోయిందో కూడా తెలియదు. పెద్ద వ్యాపారం ఉన్నవాడు జిఎస్టీ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ వెనకాల తెచ్చుకుంటాడు ట్యాక్స్ రూపంలో. మన చిన్న వ్యాపారులకు ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్ కొంటే జిఎస్టీ ఉంటుంది. వాడు అడుగుతాడు జిఎస్టీ నెంబర్ ఉందా సార్ మీకు? మరి ఒక్కొక్కరు ఏడా జిఎస్టీ నెంబర్ పెట్టుకుంటారు. అట్లా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండిపోయినాయి. నిన్న కూడా నేను పార్లమెంట్లో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారికి ఒకటే చెప్పిన,
మా రాష్ట్రం తెలంగాణ నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ట్యాక్స్ రూపంలో కట్టినాం. మనకు తిరిగి వచ్చింది 1,48,00,000 మాత్రమే. 140 ఎన్ని మొత్తం ఎంత కట్టినామంటే 3 lakh crores 3 lakh crores కడితే 3 లక్షల కోట్లు మనం ట్యాక్స్ల రూపంలో కడితే మనకు 148 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 152 లక్షలు మనం కట్టిన ట్యాక్స్ ఉంది. సరే, దాంట్లో వాళ్ళు ఏంది ఏదో విధంగా మనకు సాయం చేయాలి, మనకి ఇచ్చినటువంటి ఇటువంటి చిన్న చిరు వ్యాపారాలకు సంబంధించిన వరకు వాళ్ళ ఉపాధి కోసం ఏదో చేయాలన్న పట్టుదల ప్రభుత్వానికి ఉండాలి. నేను కూడా డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ అవర్లు 0 అవర్లను 377లను మీది ఎగ్జాంపుల్ తీసుకుంటూ మీలాంటి చిరు వ్యాపారులు, మీలాంటి స్వయం ఉపాధి కోసం వ్యాపారం కోసం కొనుక్కునే కొనుగోళ్ల మీద పెట్టేటువంటి 18% ట్యాక్స్ని డిడక్ట్ అన్న చేయాలి, లేకపోతే వాళ్లకు ఎగ్జామ్షన్స్ అన్ని ఇవ్వాలి, లేదా వాళ్ళకి ఇంకే రూపంలో వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇది కట్టినందుకు న్యాయం జరుగుతుందో కూడా చెక్ చేయమని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరుగుతుంది. రేజ్ చేయడమే కాదు, రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా, ఎందుకంటే మనం ఆర్థికంగా 10 ఏళ్ల నుంచి చాలా అప్పుల పాలైన రాష్ట్రం అని మీ అందరికీ తెలుసు. దీని నుంచి ఈరోజు మనం రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ చేయాలని ముందుకు వస్తున్నాం. ఒక రైతు అనే కాదు, మీరు కూడా రైతు బిడ్డలే. ఇక్కడ మనం అందరం రైతు బిడ్డలు. ఇంట్లో ఉన్న నాకు తెలిసి 70% 80% ఈ చుట్టుపక్కల జిల్లాలలో నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఈ ఒక చిన్న వ్యాపారం చేసుకొని మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, దాంతో సంపాదించిన దాంతో మీ పిల్లల చదువులు కానీ వాళ్ళకి ఆర్థికంగా అన్నిగా వెసులుబాటు చేయాలన్న ఆలోచనతో ఇది చేస్తారు. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టి నాకున్నటువంటి పరిచయాలతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా ఈ సమస్య గురించి నేను చర్చ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం మీరు రానున్న రోజులలో కూడా వీలైనంత వరకు, ఇప్పుడే నేను ఇన్సూరెన్స్ కూడా చూసిన, వీలైనంత మటుకు మీరు ట్రై చేస్తున్నారు మీ అందరి యూనిటీని, మీ అందరికి వచ్చే సమస్యలను మీరు ఐక్యతగా ఉండి సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్స్ ఏమైనా అయినా చెప్పుకోవడానికి కూడా కొంతమంది భుజం దొరకదు, మాట్లాడుకోవడానికి, వాల్చడానికి మనం కష్టపడదు. అటువంటిది ఇంతమంది ఉన్నారు. మీ అందరినీ నేను మరొక్కసారి అభినందిస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఒక వ్యాపారంలో ఉండి కూడా ఒక యూనిటీని ప్రదర్శించే విధంగా అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, ముఖ్యంగా ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు ఉన్నటువంటి ఇక్కడ మా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను.